తెలంగాణలో 73 లక్షల ఓట్ల గల్లంతుపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ ఓట్ల తొలగింపు అనేది రాష్ట్రంలోని 35 నియోజకవర్గాలపై ప్రభావం పడబోతోందా? ఒక్కో నియోజకవర్గంలో దాదాపు 2 లక్షల ఓట్లు గల్లంతయ్యాయా? అసలు ఇంత భారీ స్థాయిలో ఓట్లు ఎందుకు తొలగించారు? ఓల్డ్ సిటీలోని 7 నియోజకవర్గాల్లోనే ఎక్కువగా డిలీషన్స్ ఎందుకు జరిగాయి? ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ఏకంగా 73 లక్షల ఓట్లు తొలగించింది ఎలక్షన్ కమిషన్. ఈ తొలగింపుల ప్రభావం రాష్ట్రంలోని 35 నియోజకవర్గాలపై పడినట్లు తెలుస్తోంది. ఒక్కో నియోజకవర్గంలో సగటున 2 లక్షల వరకు ఓట్లు జాబితా నుంచి తొలగించినట్లు సమాచారం. తొలగించిన ఓట్లలో షిఫ్టెడ్, ఆబ్సెంట్ ఓట్లు భారీ సంఖ్యలో ఉన్నాయని ఈసీ పేర్కొంది. షిఫ్టెడ్, ఆబ్సెంట్ ఓట్లు 45.18 లక్షలు, మరణించిన ఓట్లు 9.22 లక్షలు, డూప్లికేట్ ఓట్లు 6.70 లక్షలుగా ఉన్నట్లు తెలిపింది. జిల్లాల వారీగా పరిశీలిస్తే హైదరాబాద్లోనే అత్యధికంగా 19.41 లక్షల ఓట్లు తొలగించినట్లు సమాచారం. కూకట్పల్లి, షాద్నగర్, మేడ్చల్, పటాన్చెరు నియోజకవర్గాల్లోనూ పెద్ద సంఖ్యలో ఓట్లు జాబితా నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో నివసిస్తున్న ఆంధ్రప్రదేశ్ కు చెందిన పలువురు ఓటర్ల పేర్లు తొలగించబడ్డాయనే చర్చ జరుగుతోంది. ఇక హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని 7 నియోజకవర్గాల్లో ఓట్ల తొలగింపు ఎక్కువగా జరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఓటర్ల వివరాల్లో తల్లి పేరు మిస్ మ్యాచ్ కావడం కొన్ని ఓట్లు తొలగిపోవడానికి కారణంగా ఉన్నట్లు సమాచారం. ఓట్ల తొలగింపు రాజకీయంగా ఎన్నికల ఫలితాలను తారుమారు చేస్తాయనే చర్చ జరుగుతోంది. స్టేట్ లో దాదాపు 35 నియోజకవర్గాలపై ఎఫెక్ట్ పడుతుందని, ఇప్పుడు ఉన్న ఫలితాలు వచ్చే ఎన్నికల్లో మారే అవకాశం ఉందనే చర్చ నడుస్తోంది. మొత్తంగా తెలంగాణలో 73 లక్షల ఓట్ల తొలగింపు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ లో 19.41 లక్షల ఓట్లు తొలగించడంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఓల్డ్ సిటీలో జరిగిన ఓట్ల తొలగింపుపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఏ ప్రాతిపదికన ఇన్ని ఓట్లు తొలగించారు? అర్హులైన ఓటర్ల పేర్లు కూడా జాబితా నుంచి తొలగిపోయాయా? ఈ మొత్తం వ్యవహారంపై ఎన్నికల సంఘం పూర్తి వివరాలు వెల్లడిస్తేనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.